మీరు అన్నట్టు హెచ్ఎండిఏ కావచ్చు, ఫారెస్ట్ వాళ్ళు ప్లాంటేషన్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ కొన్ని పార్కింగ్ స్పాట్స్ ఏవైతే మనం ఐడెంటిఫై చేసుకుని ఉన్నామో అక్కడ ప్లాంటేషన్ గ్రో అయింది కాబట్టి ఆల్టర్నేట్ స్పేసెస్ గానీ ల్యాండ్స్ గానీ ఐడెంటిఫై చేయమంటే పోలీస్ వారు ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ కొన్ని ల్యాండ్స్ కింద మనకి ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది. మనకి ఆర్చ్ దగ్గర బయట వైపే కింద ఐడెంటిఫై చేసుకున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. అక్కడ ఏంటి అని అంటే దాదాపు ఒక 15 నుంచి 20 టాటా సుమోలు గానీ 4-వీలర్ వెహికల్స్ పెట్టుకుని రెగ్యులర్ షటిల్ సర్వీసెస్ అక్కడ నుంచి బస్సెస్ లో వచ్చిన వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ బస్ స్టాప్ లో దింపే విధంగా, గుట్ట పైన దింపే విధంగా. సో అక్కడ నుంచి క్యూ లైన్ ఉంటుంది, క్యూ లైన్ లో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి లోపలికి వస్తారు. ఎండోమెంట్ కి సంబంధించింది, అదే విధంగా భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని అనేది ఒక బ్యాలెన్స్. సో మనము ఇక్కడ ఫారెస్ట్ కి సంబంధించిన ట్రీస్ కావచ్చు, హెచ్ఎండిఏ వాళ్ళ నాట్ల ప్లాంటేషన్ కూడా ఇమీడియట్ గా కట్ డౌన్ చేయటం అనేది ఉండదు. దాని బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకుందాము అండ్ ఎట్ దట్ సేమ్ టైం భక్తులకు ఇబ్బంది కలగకుండా అనేది మనం ఆపర్చునిటీస్ చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ అవైలబుల్ స్పేసెస్ ఉంటే అక్కడ మనం అన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని నీట్ గా క్లీన్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు షటిల్ సర్వీసెస్ అని ఇంకొంచెం పెంచుకొని ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అభిషేకం దాన్ని ఇక్కడ ఈ డోర్ సపరేట్ డోర్ ని మామూలు మనకి మిగిలిన డిపార్ట్మెంట్ ఆఫీసర్లు